ఒకసారి 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతర ప్రారంభమైంది. భక్తులు వరాలు పట్టంగా సారళమ్మ కన్నేపాల నుంచి కదిలొచ్చింది. డప్పు చప్పుళ్లు శివశక్తుల పూనకాల నడుమ సారళమ్మను గద్దెలపైకి ప్రతిష్ఠించారు. అమ్మను చూసేందుకు భక్తులు కూడా పోటీ పడ్డారు. కొండాయి నుంచి గోవిందరాజులు, పూనగండ్ల నుంచి పగిడిద్దరాజులు కూడా పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ మహాకుంభమేళాగా చెప్పుకుని ఉంటారు ఈ మేడారం జాతరని. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందజేయడానికి మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ ప్రశాంత్. మీరు అక్కడే ఉండి ఆ యొక్క పూజా కార్యక్రమాలు చూసే పుణ్యం కూడా మీరే తీసుకుంటున్నారు. కోటల్లో అక్కడికి భక్తులు వస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొత్త విధానం తీసుకొచ్చింది సర్కార్ కూడా, ఆన్లైన్ విధానంలో బంగారం సమర్పించేది. సో దానికి ఏ విధమైన స్పందన వస్తుంది? అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి పూజాది కార్యక్రమాల గురించి డీటెయిల్స్ ఏంటి? ఏసాష రెండో రోజు మహా మేడారం జాతర అంగరంగ వైభవంగా అత్యంత అద్భుతంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆ యొక్క శోభను సంతరించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గద్దెల మీదకి నిన్న రాత్రి 12-11 నిమిషాలకు సారలమ్మ రాకతోటైతే ఒక సగం ఘట్టం పూర్తయింది. అటు పగిడిద్దరాజు ఇటు గోవిందరాజులు కూడా ఇప్పుడు ప్రస్తుతం గద్దెల మీద కొలువై ఉన్నారు. మరి కాసేపట్లో సమ్మక్క తల్లికి సంబంధించినటువంటి పూజా గదిని శుభ్రపరిచి పూజా సామాన్లు తీసుకొని పూజారులంతా కూడా చిలకలగట్టు వద్దకు వెళ్తారు. అక్కడ కంకవనానికి కొట్టి తీసుకొని వచ్చి కంకవనం పాతి సాయంకాలంలో అమ్మవారిని కుంకుమభరణి రూపంలో తీసుకెళ్లడానికి ఆ యొక్క సిద్ధమైన వంశస్థులంతా కూడా చిలకలగట్టు వైపు వెళ్తారు. అక్కడ పూజల అనంతరము పైకి వెళ్ళి పూజారి అమ్మవారిని తీసుకుని వచ్చే మహాఘట్టం కోసమే ఈ యొక్క 2 ఏళ్లకోసారి జరిగేటువంటి ఈ ప్రధాన జాతరలో మాత్రము ఈ యొక్క ప్రధాన ఘట్టం ఏదైతే సమ్మక్కను తీసుకురావడం అనేది ప్రధాన ఘట్టం. ఆ ఘట్టానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 3 అంచెల భారీ భద్రతతో రూప్ పార్టీతోటి అటు తుడుందెబ్బ ఇటు పోలీసుల సారథ్యంలో సమ్మక్కను సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో చిలకలగట్టు నుంచి దిగగానే సుమారు 2 కిలోమీటర్ల పాటు కాలినడకన అమ్మవార్లను గద్దెలకు తీసుకొస్తారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇటు సారలమ్మ రాకతోటైతే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటు చూసినా విసిగిస్తే రాలనంత జనము వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. తెల్లవారుజామున ఎక్కువ మంది భారీ ఎత్తున వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండ తీవ్రతకు కొంత భక్తులు మధ్యాహ్నం సమయంలో రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. కానీ మిగతా సమయాల్లో మాత్రము ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మరోవైపు విఐపీల తాకిడి కూడా ఉండడంతో అయితే ఇటు రాష్ట్ర అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ముఖ్యమైనటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పనులలో నియమితమైంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా దర్శించుకుంటున్నారు. మొత్తానికి మనందరికీ 2 ఏళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతరలో ప్రధాన ఘట్టము ఈ రెండో రోజు. ముఖ్యంగా సమ్మక్కను చిలకలగట్ట నుంచి వనంలో నుంచి జనంలోకి తీసుకొచ్చి 24 గంటల పాటు జనాల నీరాజనాలు అందుకొని అందరికీ దర్శనాలు ఇచ్చి మళ్ళా తిరిగి వనంలోకి వెళ్ళడమే ఈ యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క జాతర ప్రత్యేకత. ఇప్పటికే కన్నెపల్లి నుంచి సారలమ్మ డప్పు వాయిద్యాల మధ్య శివశక్తుల పూనకాల మధ్య ఇటు సారలమ్మ గద్దెల మీదకి చేరుకుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాము సమ్మక్క వద్ద గద్దెల వద్ద కోలాహలంతో పాటు సారలక్క గద్దెల వద్ద కూడా కోలాహలం కొనసాగుతుంది. ఎటు చూసినా జనాలు, అటు జంపన్న వాగులోనైతే ఇసుక పోస్తే రాలనంత జనాలు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్ల దైవ దర్శనానికి బయలుదేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జంపన్న వాగులో కూడా వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు 40 లక్షల మందికి పైగా సుమారు 50 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది. ఉదయం 4 గంటల నుంచి ఇప్పటికే 15 లక్షల మంది దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. గోవిందరాజుల వద్ద శివసత్తుల పూనకాలు, మరోవైపు భక్తుల యొక్క కానుకలు మోగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఆలయ పూజారులు సాంప్రదాయబద్ధంగా ఈరోజు సమ్మక్కను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమ్మక్క తల్లిని ఈరోజు అధికారికంగా సీతక్క ఆహ్వానించనుంది. అదేవిధంగా సమ్మక్క తల్లి చిలకలగట్టు నుంచి దిగిన తర్వాత జిల్లా ఎస్పీ శబరీష్ గారు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరుపుతారు.
ఆ సమయంలో ఇక్కడ మనకు శుభ సూచకంగా ఉంటుంది. ప్రస్తుతం ఆశ మనకు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పూజారులంతా కూడా సమ్మక్క గద్దె వద్దకు చేరుకుంటున్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జోగారావు గారు, అదేవిధంగా పూజారులంతా కూడా భారీ బందోబస్తు మధ్య పూజలు నిర్వహించడానికి సమ్మక్క గద్దె వద్దకు వస్తున్నాడు. మరి కాసేపట్లో సమ్మక్క గద్దె మీదకి వెళ్ళి సమ్మక్క పూజా విధానానికి సంబంధించి గద్దెను శుభ్రం చేసి మరి కాసేపట్లో చిలకల గట్టు వద్దకు వెళ్తారు. అదేవిధంగా మేడారం గ్రామంలోని సమ్మక్క గుడి వద్ద అమ్మవారి పూజా సామాగ్రి, ఇటు కుంకుమ భరణి కావచ్చు, అటు బుట్ట కావచ్చు, అమ్మవారిని తీసుకొచ్చేటువంటి కీలక ఘట్టానికి అంకురార్పణ పడుతుంది. మనం చూస్తున్నాము ఆ సిద్ధమైన వంశస్థులను ఒక వాలంటీర్స్ రూపు పట్టుకొని మరి వాళ్ళ ఆడబిడ్డలను తీసుకుని వస్తున్నారు. వాళ్ళు మరి కాసేపట్లో గద్దె మీదకి వెళ్ళి అమ్మవారి యొక్క గద్దెను శుభ్రం చేస్తారు. మంచి అలికి ముగ్గులు పెట్టి అమ్మవారికి అంకురార్పణ చేస్తారు. ఈ అంకురార్పణే ప్రధాన ఘట్టము. అమ్మవారు కంకవనం కూడా వస్తుంది. ఆశ మనం చూస్తున్నాము ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా కంకవనానికి సంబంధించి ప్రధాన ఘట్టము మరి కాసేపట్లో వెళ్తుంది. ఎందుకంటే ఈ యొక్క సమ్మక్క రాకకు శుభ సూచకంగా తొలుతగా కంకవనాన్ని ఇప్పటికే వనంలో నుంచి జనంలోకి తీసుకొచ్చారు. కంకవనం మనం చూస్తున్నాము. పూజారుల సమక్షంలో కంకవనం చేరుకుంటుంది. కంకవనం చేరుకుందంటే ఇక్కడ పూజలు ప్రారంభమయ్యాయని అర్థము. మరి కాసేపట్లో పూజారులంతా కూడా సమ్మక్క జాతరకు సమ్మక్కను తీసుకురావడానికి ఇది ప్రధాన అంకురార్పణ. ఈ అంకురార్పణ తర్వాత పూజా గదికి వెళ్ళి పూజా సామాగ్రిని అంతా కూడా శుభ్రపరిచి అనంతరము చిలకల గట్టుకు వెళ్తారు. అక్కడ కంకణం కట్టి కంకవనాన్ని తీసుకొస్తున్న ప్రధాన ఘట్టము మనకు ఎక్స్క్లూజివ్ గా మనం లైవ్ లో చూపిస్తున్నాము. ఈ యొక్క ప్రధాన ఘట్టానికి అంకురార్పణ చేసిన తర్వాతే సమ్మక్క పూజ ప్రారంభమవుతుంది. మనం చూస్తున్నాము పూజారుల కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి 2 వారాల పాటు నియమ నిష్ఠలతోటి ఒక్క పొద్దులు ఉంటారు. ఒకే పూట భోజనం చేస్తారు. చెప్పులు వేసుకోకుండా ఈ మహాజాతరను నిర్వహించడము ఆదివాసీ యొక్క ఆచారము. మనం ఈ కంకవనానికి మరి కాసేపట్లో అటు పూజా గదిలో పూజలు కూడా చేస్తారు. ఇక్కడ మనకు గద్దెల వద్దే పక్కకు ఆ వేప చెట్టు కనిపిస్తుంది. ఆ వేప చెట్టులో మనకు కంకవనం ఉంటుంది. ఆ కంకవనానికి సంబంధించి అక్కడికి లోపలికి తీసుకెళ్తున్నారు. మనం చూస్తున్నాం. అక్కడ ఆ పూజా గదిలో పూజలు చేసి అనంతరం మళ్ళీ తిరిగి ఆ సమ్మక్క గద్దె మీదకి తీసుకొస్తారు. అప్పుడు ఆ ప్రతిష్ఠితంగా ఆ కంకవనాన్ని ప్రతిష్ఠించాక ఆ కంకణం కట్టి కంకవనానికి కంకణం కట్టి అనంతరం ఇక్కడ నుంచి పూజారులు బయలుదేరి పూజా గదికి వెళ్తారు. ప్రస్తుతం ఓకే అదే మనకు చూస్తున్నాము. ఇక్కడ ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది ఆశ. ప్రశాంత్